హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇది నేను 1 వీక్లో చేసుకున్న హార్వెస్ట్ చూపిస్తాను చూడండి. ఇవాళ నేను కొత్త హార్వెస్ట్ చేస్తున్నా చూడండి. గుమ్మడికాయలు, బూడిది గుమ్మడికాయ 2 ఉన్నాయి. ఇదైతేనేమో ఇంకా మొత్తం బూడిది ఫామ్ కాలేదు, బట్ ఇంకా తెంపుతున్నాను. ఇది దిష్టికి పెడదామని చెప్పేసి. ఇంకొకటి అయితేనేమో ఫుల్ బూడిద రెడీ అయిపోయింది. సో ఒకటి దిష్టికి అండ్ ఇంకొకటేమో మేము జ్యూస్ చేసుకొని తాగడానికని 2 కట్ చేస్తున్నాను. ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ వ్లాగ్. ఫ్రైడే రోజు ఈవినింగ్ ఇవి కట్ చేసిన నేను. చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో. ఫస్ట్ టైం నేనైతే బూడిద గుమ్మడికాయ పండించడము. ఎవ్రీ ఇయర్ అయితేనేమో ఎల్లో కలర్ గుమ్మడికాయలు ఉంటాయి కదా, అవి వండిస్తాను. అంటే మనకు బతుకమ్మ పండగకి బూడిది గుమ్మడికాయ ఆకులు పెడతారు కదా బతుకమ్మ రెడీ చేసేటప్పుడు. సో దానికోసం అని చెప్పేసి నేను ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఆకుల కోసం అన్నా సరే పెంచుతాను గుమ్మడికాయ. మనకు దొరకవు కదా టైంకి కావాలి అంటే అని. ఈసారి చూడండి బూడిద గుమ్మడికాయ ఎంత బాగా వచ్చిందో. నిజంగానే బూడిద గుమ్మడికాయకి బూడిద వస్తుంది అన్న సంగతి ఇప్పుడు తెలుసు నాకు. ఇంతవరకు అయితే నేను ముట్టుకొని చూడలేదు ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం. ఈ చిన్నదైతేనేమో 2.95 kgs ఉంది, పెద్దదైతేనేమో 4.5 kgs ఉంది. చూడ్డానికి చిన్నగా కనబడుతుంది కానీ వెయిట్ ఎక్కువ ఉంది. అది నాకు తెలిసి ఇంకా అంతే సైజు ఉంటుంది అనుకుంటున్నా. బూడిది ఫామ్ అవుతుంది మెల్లమెల్లగా. ఇది చూడండి 4.25 kgs ఉంది. సో ఒకటి కోసుకోవడానికి, మనం జ్యూస్ చేసుకోవడానికి, ఇంకొకటి అయితేనేమో దిష్టికి కొట్టడానికి. రేపు అమావాస్య కదా, సాటర్డే. చెట్టు నిండా బీరకాయలే ఉన్నాయి. ఆల్మోస్ట్ 6 బీరకాయలు ఉన్నాయి అండ్ ఇంకొన్నేమో పిందెలు ఉన్నాయి. సో కొన్ని కట్ చేద్దాము ఇవాళ అని అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కువ బీరకాయలు ఉన్నాయి అనుకోండి చెట్టుకి కొంచెం బలం తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి అదిగోండి పురుగులు, టిక్స్ అంటారు వీటిని, ఆ టిక్స్ని తీసేస్తున్నాను. ఈజీగా చేతికి దొరికిపోతాయి మనకు. సో నేను ఇవన్నీ ఒక 3 కట్ చేసి ఇంకా 3 అట్లానే ఉంచుతాం అనుకుంటున్నా. ఇవి ఇంకా పెద్ద సైజ్ అయితే ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చూపించిన కదా, బట్ ఇప్పుడు ఇంకా తీసేస్తున్నాను. ఇంకా సరిపోతుంది ఇప్పటికి, వేరే వాళ్ళకి కొంచెం ఇద్దాము అని చెప్పేసి. ఇది చూడండి, ఇది ఒక్కటి కొంచెం లావ్ అయింది, మిగతా అన్నీ సన్నగానే ఉన్నాయి. కొంచెం లావుగా ఉన్నాయి మాత్రమే తెంపుతున్నాను. ఇంకా కొన్ని పెద్దగా అయిపోతాయి కదా, సో అవి అట్లానే ఉంచేస్తున్నా. ఇవైతేనేమో చాలానే వస్తున్నాయి బీరకాయలు. బట్ సొరకాయ చెట్టు మాకైతే ఎవ్రీ ఇయర్ అసలు రానే రాదు సొరకాయ. ఏదో పురుగు వచ్చేసి బ్లాక్గా అయిపోతుంది చెట్టు అంతా. వస్తే ఒక 7-8 కాయలు వస్తాయి అంతే, ఇంకా ఆ తర్వాత అయిపోతుంది పని. ఎంత ఏజ్ చేసినా సొరకాయలు మాత్రం ఎక్కువ రానే రావు. బీరకాయలు అయితే ఫుల్ వస్తాయి. సో ఇప్పుడు మీకు చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటా ఎన్ని బీరకాయలు ఉన్నాయో. ఇంకా చాలా వరకు పిందెలు ఉన్నాయి, మనం ఇంకా తినలేము, సరిపోతాయి అని ఎంత వస్తాయి బీరకాయలు. నేను పెద్ద వీటికి ఏమీ ఇవ్వను, జస్ట్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఒక్కటే ఇస్తాను. అదే కిచెన్ వేస్ట్ వాటర్ ఉంటాయి కదా అది, లేదంటే మిల్క్ మిగిలిపోయినాయి, పాడైపోయిన మిల్క్ ఉంటాయి కదా, అవి కొంచెం ఒక 1 వీక్ అట్లా ఒక పక్కన పెట్టేస్తా బాటిల్లో. లేదంటే కర్డ్ అట్లా మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో కలిపి రైస్ వాటర్ అన్నీ కలిపేసి అది ఒక 2 వీక్స్కి ఒకసారి అట్లా ఇస్తూ ఉంటా. టమాటోస్ కూడా ఇది ఆల్రెడీ నేను వెకేషన్ నుంచి వచ్చినాక చాలా వరకు హార్వెస్ట్ చేసేసిన. ఇప్పుడు మాత్రం కొన్ని ఉన్నాయి. ఇంకా అవి చిన్న చిన్న టమాటోస్. అసలు టమాటో చెట్లను కూడా వేరే పురుగులు బతకనివ్వట్లేదు, వాటి పేరేంటో గుర్తు రావట్లేదు. అన్నీ పాడైపోయినాయి చెట్లన్నీ. టమాటోస్ అసలు ఎక్కువ రానే రావు. సో ఇంకా ఈసారన్నా కొంచెం ఒక 5-6 కిలోలన్నీ వచ్చినాయి, కానీ ఎవ్రీ టైం అసలు 2-3 కిలోల కంటే ఎక్కువ రానే రావు. ఈ తోటకూర చూడండి, ఆకు మొత్తం తినేస్తుంది ఆ పురుగు. నాకు దొరికింది ఆ పురుగు ఏంటి అని. సో నేను దానికి కొంచెం సోప్ వాటర్ అండ్ వెనిగర్, కొంచెం పసుపు అట్లా మిక్స్ చేసి ఇస్తున్నాను. ఇంకా చూడాలి ఏమవుతుందని. టమాటోస్ అయితే అన్ని కింద పడిపోయి ఉన్నాయి. ఆల్రెడీ పెద్ద బ్యాచ్ ఆఫ్ టమాటోస్ కింద పడిపోయినాయి ఉన్నాయి. ఆ వీడియో నేను ఇంకా పెట్టలేదు, పెడతాను. చాలా టమాటోస్. మిరపకాయలు అయితే నేను రెడ్గా అయ్యినవి మాత్రమే తెంపుతున్నాను, ఎందుకంటే ఫ్రిడ్జ్ నిండా మిరపకాయలే ఉన్నాయి, చాలా ఉన్నాయి, చెట్లకు కూడా చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా రెడ్గా అయినవి మాత్రమే తెంపేస్తున్నాను. దోసకాయలు కూడా ఫ్రిడ్జ్ నిండా ఉన్నాయి, అందరికి ఇయంగా కూడా ఇంకా ఉన్నాయి. ఇంకో 4-5 ఉన్నట్టున్నాయి ఫ్రిడ్జ్లో. అవి కూడా ఇంకా మంచి పెట్టాలి. అసలు ఇంకొన్ని రోజులు అయితే మా కమ్యూనిటీలో కూడా వద్దు, ఇంకా బాబోయ్ దోసకాయలు వద్దు అని అంటారేమో అనిపిస్తుంది. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈసారి ఇప్పుడు 2 ఉన్నట్టున్నాయి. ఇంకా కొన్ని అయితే పిందెలు ఉన్నాయి. మొన్ననే బుట్ట నిండా తెంపినా కదా 2 days బ్యాక్. ఇప్పుడు ఇంకా 2 రెడీ అయిపోయినాయి. అంతకుముందు 3-4 తెంపిన. ఇంక ఇట్లానే 1-2 తెంపినప్పుడు నేను వీడియోస్ ఏం తీయట్లేదు, ఎక్కువ తెంపినప్పుడు మాత్రమే వీడియోస్ తీస్తున్నా. ఈ వంకాయలు ఎందుకో ఇంకా పెరగవేమో అనిపించినాయి, అంత హెల్దీగా కూడా లేవు.
నేను అటు ట్రిప్కి వెళ్ళి వెకేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కువ పట్టించుకోలేదు ఈ చెట్లని వీటిని. అంటే కొంచెం టైం మా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది, అట్లా హడావిడి అయిపోతుంది. సో నేను ఎక్కువ చెట్ల పైన కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. సో ఇవాళ వాటికి కొంచెం ఫర్టిలైజర్ అవి ఇద్దామని చూస్తున్నా. వచ్చిన తర్వాత ఎగ్ షెల్ ఫర్టిలైజర్ ఒకటి ఇచ్చినట్టున్నా, అంటే గుడ్డు పొట్టు ఉంటుంది కదా, అవి కొంచెం గ్రైండర్ చేసేసి మెత్తగా పొడి అయిపోయిన తర్వాత చెట్లకి వేస్తూ ఉంటాను నేను 1.5 monthకి ఒకసారి అట్లా. సో అది ఒక్కటి ఇచ్చినట్టున్నా వచ్చినాక. వంకాయలు చిన్న చిన్నవి ఇంకా అంతే ఉంటున్నాయి, పెరగట్లేదు. సరేలే అని తెంపేస్తున్నాను అన్నీ. పెరగాయని అర్థమైపోయింది, అంటే కొంచెం వాడిపోయినట్టు అవుతున్నాయి. సో అందుకని అన్నిటినీ తీసేస్తున్నాను. టమాటోస్ కూడా పొద్దున తెంపి ఈవినింగ్ చూసేసరికి మళ్ళీ రెడ్గా అయిపోతున్నాయి. సో ఇంకా అవి కూడా తెంపేస్తున్నాను. ఏదో పురుగులు ఒక 3 రకాల పురుగులు ఉన్నాయి. ఒకటేమో టిక్స్ అంటారు, అవి ఉన్నాయండి, ఆ రకమైన పురుగులు ఉన్నాయి. ఇంకొకటేమో లీఫ్ ఫుటెడ్ బగ్స్ అవి ఉన్నాయి. అండ్ ఇంకొకటేమో జాపనీస్ బీటిల్స్, ఇంకొకటేమో తోటకూర తినేవి ఉన్నాయి. అసలు అవి బతకనివ్వట్లేదు చెట్లని. ఈ బనానా పెప్పర్స్ చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో, ఇంత పెద్దగా ఉన్నాయి కదా. నేనైతే ఈసారి ఫస్ట్ టైం బనానా పెప్పర్స్ పెంచడము. ఈ ఇయర్ బాగానే వస్తున్నాయి కాయలు బనానా పెప్పర్స్. సో మంచిగానే వస్తున్నాయి అన్నట్టు. మొన్ననే తెంపిన ఒక 4-5, 3rd డే అనుకుంటా తెంపినాక. సో ఇంకా మళ్ళీ వస్తానే ఉన్నాయి చూడండి ఎన్ని వచ్చినాయో. కింద కూడా పడిపోయింది. అది యాక్చువల్లీ నేను తెంపుతున్నప్పుడు కొమ్మ ఇరిగిపోయింది, ఆ కొమ్మక కాయ ఉండే కింద పడిపోయింది మొత్తము. బెండకాయలు కూడా చాలానే వస్తున్నాయి. బెండకాయలు అయితే ఇవాళ ఏం తెంపట్లేదు. ఇది ఇప్పుడు నేను పాలినేట్ చేసిన, రెండో ఏమో ఉండే బీరకాయలు. సో ఆ 2 పాలినేట్ చేసిన. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి లోపలికి ఉన్నాయి. అన్నీ దాక్కుంటాయి, పాలినేట్ చేద్దామన్నప్పుడు కనబడవు. ఒకటి చూడండి అక్కడ ఇంకొకటి ఉంది, 2 ఏమో ఉన్నాయి. సో ఆ 2 పాలినేట్ చేసిన. ఇదైతేనేమో మొన్న 2 days బ్యాక్ పాలినేట్ చేసిన. ఇది అయితేనేమో నిన్న చేసిన పాలినేట్. ఇంకొకటి ఉంది, అది కూడా డైలీ ఒక 2 దొరుకుతున్నాయి పాలినేట్ చేయడానికి. ఇది ఒకటి పాలినేట్ చేసిన. సో ఇంకా అట్లా పిందెలు అన్నీ చాలా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇవి చూడండి, నేను లీఫ్ ఫుటెడ్ బగ్స్ అన్నా కదా, దాని బేబీస్ ఇవి ఎంత చిన్నగా ఉన్నాయి కదా, రెడ్గా ఫైర్ యాంట్స్ లాగా ఉన్నాయి. ఫస్ట్ నేను ఇవి చూసి ఏంటా అని అనుకున్నా, బట్ ఇంకా తప్పదు వాటర్లో వేయాలి అని అంటే వాటర్ తీసుకొచ్చి దాంట్లో డిప్ చేసిన. దొరికినాయి. దొరికినప్పుడు అలా చేతితో తీసుకొని ఆ వాటర్లో వేసేస్తున్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. అమ్మో చాలా ఉన్నాయి. అదేమో దాని మామి కనబడుతుంది అనుకుంటా మీకు. ఇదైతేనేమో నేను ఫర్టిలైజర్ తయారు చేస్తా అని చెప్పిన కదా, హోమ్ మేడ్. మనకు పాలు కొంచెం విరిగిపోయిన పాలు, పాడైపోయిన పాలు ఉంటాయి కదా అవి, అండ్ పెరుగు మిగిలిపోయినాక ఉంటుంది కదా అది, బియ్యం వాటర్ ఉంటుంది, కడిగిన వాటర్, బియ్యం అండ్ పప్పుల వాటర్ అది, అండ్ కొంచెం పసుపు వేసేసి దాంట్లో వేసి నేను 2-3 days పెడతాను. పెట్టిన తర్వాత అది కొంచెం మంచిగా దానికి ఒక 4 times వాటర్ కలిపేసిన. చూడండి ఎంత మంచి ఎల్లో లిక్విడ్ అయిందో. ఈ ఎల్లో లిక్విడ్ని నేను చెట్లన్నిటికీ సమానంగా పోస్తూ ఉంటాను. 2 weeks ఒకసారి లేదంటే 1 week ఒకసారి అట్లా పోస్తూ ఉంటాను నాకు వీలైనప్పుడు. అలా ఇవాళ వచ్చిన హార్వెస్ట్ అయితే ఇది. బూడిద గుమ్మడికాయలు నేను ఏం చేసిన, దిష్టి ఎట్లా తీసిన అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంకా ఫ్రిడ్జ్ నిండా కూరగాయలే ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పరుస్తే ఎన్నో అయిపోతాయి అనుకుంటా. ఇంకా అవి మాత్రం అక్కడే పెట్టినా. ఇవాళ తెంపినవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఆ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.